నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రైతు నాయకులు చేతిరెడ్డి లింగారెడ్డి ఆధ్వర్యంలో ధరణిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేతిరెడ్డి లింగారెడ్డి మాట్లాడుతూ రాజుల కాలం నుంచి తరతరాలుగా రైతుల పేరు మీద వస్తున్న వ్యవసాయ భూములు రైతుల పేరు మీదే ఉండేవని తెలిపారు. అప్పటి కాలంలో భూమి విలువ కన్నా శిస్తు ఎక్కువగా ఉండేదని, అందుకు కాస్తులో ఉన్న రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాలని, అదే పద్ధతిలో ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ఇప్పుడు రైతులకు కాస్తులో పేరు ఉండి కూడా భూ యాజమాన్య పత్రాలు లేవని, ధరణి వచ్చినప్పటి నుంచి ఇంకా అన్యాయం ఎక్కువైందన్నారు. ఎప్పటిదో సాదా బయానామాతో అవకాశవాదులు రిజిస్ట్రేషన్ చేసుకొని ధరణిలో చూపించుకుంటున్నారని, గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. భూమి సాగు చేసుకుంటున్న రైతులకు యాజమాన్య పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కొన్ని చోట్ల సర్వే నెంబర్లు ఉన్నా దానిలో స్థలం లేకుండా ఉందని, ప్రభుత్వం చేసిన పొరపాట్లు వెంటనే సరిదిద్ది రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున రైతులతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ రైతులు, గజ్వేల్ మండల రైతులు పాల్గొన్నారు. రైతు కూలీల దాని ప్రకారం కొట్టుకుంటాం. రైతు కూలీల ఐక్యత. రైతు కూలీల సమస్యలు ఈ వెంటనే కోర్టు రెవెన్యూ కమిటీలే ప్రతి గ్రామ ఈ కోర్టులపై ఉన్న వారిని పరిశీలన చేసి వాళ్ళకు హక్కులు కల్పించి ఆ కోర్టు వాళ్ళ మానవ హక్కులు కాపాడాలని ఇట్లా మన టీచర్స్ అయితే 100 ఎకరాలు కూడా ఎవరి పేరు మీద అయిపోయింది. కావాల్సిన రైతులకు కావాలి రైతుల సమస్య కానీ సర్జా వస్తే పాత పుట్లలో రాసుకుంటున్నారు. పాత పుట్లలో పట్టాలు ఇవ్వాలి, పాస్బుక్లు ఇవ్వాలి. అంతేకాకుండా ఎక్కడైతే గ్రామాలు ఎక్కడైతే ఈ కాలువలలో పోయినటువంటి రైతులకి న్యాయం చేయాలి. వాళ్ళకి తెలుసు ఒక 2 గుంటలు పోతే ఆ 2 గుంటల డబ్బులు మాత్రమే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం గుంటలో ఇంకా 32 గుంటలకు మరి అక్కడ లాక్ పట్టుకోండి.
సంవత్సరాల తరబడి రైతులు తిరుగుతా ఉన్నారు. రాష్ట్రము నిజాం పరిపాలన కింద, రాజుల పరిపాలన కింద ఉన్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను ఆ వ్యవస్థలో దేశముఖులు ఇనాందారులు వాళ్ళంటూ ఉండివి. వాళ్లకు 100 ఎకరాలు 1000 ఎకరాలు కొన్ని గ్రామాలుగానే ఉండవలను. అందువలన గ్రామ రైతుల వల్ల కొనాలని అనుకుంటే కొందరు కలిసి వారి యొక్క నమ్మకమైన ఒక వ్యక్తి మీదనే భూములు ఒక పేరునే కొందరు అప్పుడు కొని అట్లనే ఉండగా మన ప్రజా పరిపాలన అంటే మన స్వతంత్రం వచ్చినాక మన యొక్క రెవెన్యూ చట్టాన్ని, పాత చట్టాన్ని అమలు పరుస్తూ పట్టాదారు, కాస్తదారు అన్ని వర్గీకరణ అవన్నీ ఉండిందే. వాటి వలన కూడా రాష్ట్రాల ఆ పెద్ద రైతుల మీద ఉన్న పేర్లు చిన్న రైతులు పంపకాలు చేసుకున్నారు. ఆ రికార్డు వచ్చింది. మళ్ళీ కూడా భూమి రెవెన్యూ ధర ఎక్కువ ఉండి భూముల ధర తక్కువ ఉండి చేతన సాదాబాయన మీద కాగితాలు రాసి పెట్టుకొని వాటి వలన అట్లే ఉంటే ఇప్పుడు ఈ కాస్తు వలన ఈ ధరణి వలన కాస్తు తీసేసి పెట్టినందున పెట్టుబడి వర్గానికే కొందరి వాళ్లకు అనుకూలంగానే ఉండి ఈ కాస్తుదారులు కొంతమంది మామూలుగా కొన్ని డబ్బులు ఆర్థికంగా ఉన్న వాళ్ళు మళ్ళీ 20 గతంలో ఉన్నాయో మళ్ళీ కొన్నారు తిరిగి కొన్ని పైసలు ఇచ్చి. కొందరేమో సగానికి సగం ఒప్పుకొని భూములు కోల్పోయారు. ఇంకా కూడా అటువంటి వ్యవస్థనే చాలా నడుస్తుంది. ఇప్పుడు ఈ ధరణి లోపాల వల్ల రిజిస్ట్రేషన్ చేసుకొని భూమి కాస్ట్ చేసుకునే భూమి వల్ల లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ తోటి కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని అక్కడున్న రైతులను భయప్రాంతం చేసుకుంటూ వాళ్ళని నిలబెట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ స్విచ్ పెట్టుకుంటూ ఉంటుంది ప్రభుత్వం. దానివలన వాళ్ళు కోర్టుకు పోయినా ఇప్పట్లో కోర్టులో పరిష్కారం అయ్యే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ధరణి వల్ల ఈ రెవెన్యూ ఇప్పుడున్న ఈ కొత్త చట్టం ప్రకారం కాస్తుల్లే ఉన్న వారికి పట్ట హక్కులు ఇచ్చి కాపాడగలరని రైతుల ఆవేదన, రైతుల మనోవేదన.